గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. చూద్దాం ఈరోజు లాఠీ చార్జ్ వీడియోలు చూసే టైం లేదు, మా టైం వేస్ట్ చేయొద్దు. ఇది సిజేపీ కార్యకర్తల మీద పోలీసుల దాడి పిటిషన్పై సిజేఐ ఆగ్రహం. 2 నెలల క్రితం ఆయన చేసిన కాక్రోచ్ కామెంట్లతో దుమారం. దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేసిన ఘటనకు సంబంధించిన వీడియోలను చూడాలని, ఈ అంశాన్ని సుమోటోగా అత్యవసర విచారణకు స్వీకరించాలని లాయర్ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. మీ సమయాన్ని వృధా చేయవద్దు. మాకు వీడియోలు చూసే ఆసక్తి లేదు, వాటిని చూడటానికి మా వద్ద సమయం కూడా లేదు. మెన్షనింగ్ దశలో ఎలాంటి వీడియో ఫుటేజ్ని పరిశీలించడానికి మేము సిద్ధంగా లేము అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. దీన్ని ఇప్పుడు ఈ దేశ పౌరుడిగా, భారతీయ పౌరుడిగా నేను ఎట్లా అర్థం చేసుకోవాలా? జర్నలిస్టా, మనం ఆ పార్టీకి ఈ పార్టీకి ఎవరు మద్దతుదారుల ఇవన్నీ పక్కకు పెట్టరు. ఒక కామన్ ఈ దేశ పౌరుడిగా, ఈ దేశ ఏమంటారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని గిట్ల స్టూడెంట్స్ను అన్యాయంగా కొట్టిర్రు, వీళ్ళు శాంతియుతంగా ఒక నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు వచ్చి కొట్టిర్రు, వీడియోలు చూడండి సార్ అని పిటిషన్లో పెడితే మా సమయం లేదు, చూసే అంత మా సమయం వృధా చేయకని మీ సమయం వృధా చేయకని భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే ఈ దేశ పౌరుడు ఏం ఆలోచించాలి? ఇప్పుడు అక్కడ అన్యాయం జరిగిందా, న్యాయం జరిగిందా, ఇదంతా విచారణ తర్వాత తేరాల్సిన పని. ఫస్ట్ అసలు విచారణకే నేను సహకరించాలని ప్రధాన న్యాయమూర్తే తోసిపుచ్చితే వీడియోలు చూసే సమయం లేదంటే ఈ దేశ పౌరుడు ఎడిపోవాలి? ఏం ఆలోచించాలి ఈ దేశం గురించి? ఇది పాజిటివ్గా ఆలోచించాలన్నా, నెగిటివ్గా ఆలోచించాలన్నా, మంచిదా చెడ్డదా? అంటే మీరు ఒక టంగు స్లిప్ అయ్యో, మీరు తొందరపాట్లను ఒక మాట అనడంతో యువత కాక్రోజ్ అనే మాట అనడంతో పుట్టిన సిజేపీ పార్టీని బాగా అయిందిరా అని మీ మనసులో ఆనందపడుతున్నట్ట ఏందన్నట్టు? ఒక గౌరవమైన పొజిషన్లో ఉన్నప్పుడు మనసుకు సంబంధించిన భావోద్వేగాలను, మన మనసుకు కలిగే ఆలోచనలను ఆ వృత్తి మీద, ఆ పొజిషన్ మీద పెట్టకూడదు కదా. మనసులో మీకు ఎలాంటి ఆనందమైనా కలిగి ఉండొచ్చు, ఎలాంటి బాధ అయినా కలిగి ఉండొచ్చు, మీకు ఒక అభిప్రాయం ఉండవచ్చు. కానీ ఒక భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మీరు అందరి సమాన దృష్టితోటి ప్రతి అంశాన్ని సమాన కోణంతో చూడాల్సిన అవసరం ఉంది కదా. మీకు నచ్చని విషయాన్ని మీ వీడియోలు కూడా చూడడం సమయం వృధా లేదని తోసిపుచ్చడం ఎంతవరకు కరెక్టు? దీన్ని విమర్శించాలనా? ఎంత బిజీగా ఉన్నారు న్యాయమూర్తి గారు అనుకొని వదిలేయాలనా? దీని గురించి ఏం మాట్లాడితే ఏం కేసు పడుతుంది మన మీద? ఈ దేశ పౌరుడిని ఎన్నో వదిలిపెడితే భారతదేశానికి ఏంది? భారతదేశంలో పుట్టి పెరిగిన భారతీయుని నేను, నా భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నా దేశ యువతను వీళ్ళు కొట్టిరు పోలీసులు, మరి అది మంచా చెడా? పోలీసుల తొందరపాట, వీళ్ళ యువత యొక్క తొందరపాట, ఎవరి వల్ల ఇది జరిగింది అని పూర్తి స్థాయిలో ఒక పిటిషన్ కోసం వీడియోలు చూడండి అంటే మాకంత సమయం లేదని న్యాయమూర్తి అంటే ఎక్కడికి పోవాలి దేశ యువత? ఎక్కడికి పోవాలి దేశ పౌరులు? మాకు న్యాయం కావాలి అని. ఇదే కదా అత్యున్నత న్యాయస్థానం. అందులో ఉన్న న్యాయమూర్తులే కొన్ని అజెండాలను మైండ్లో పెట్టుకొని నడుస్తామంటే ఇక న్యాయం కోసం ఈ దేశ పౌరులు ఎక్కడికి పోవాలి? ఎవరిని అడగాలి? ఇక్కడ రాజ్యాంగం పరిపాలిస్తుందని ఎట్లా నమ్మాలి? ఈ ఒక న్యాయమూర్తి స్థానంలో ఉండి చెప్పాల్సిన మాటలేనాయి? నిరసన తెలిపితే పాశవిక దాడుల ధర్మేంద్ర దేశాన్ని దోచుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగ హక్కులను బీజేపీ కాలరాస్తున్నది, నిందితులను శిక్షించకుండా స్టూడెంట్లపై లాఠీచార్జ. ప్రధాని ఇంటి ముందు శాంతియుతంగా నిరసన తెలిపిన ప్రతిపక్ష నేతలపై క్రూరంగా వ్యవహరిస్తారా? రాహుల్ గాంధీ రక్తం నేల చిందింది, దేశం కోసం రక్తం చిందించడం గాంధీ కుటుంబానికి కొత్త కాదని వెల్లడి. కొడంగల్లో సీఎం నాయకత్వంలో కాంగ్రెస్ భారీ ర్యాలీ, ధర్నా. జంతర్ మంతర్ వద్ద మళ్లీ టెన్షన్, సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్, మొబైల్ సేవలు బంద్. పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో భారీగా బలగాల మోహరింపు, పార్లమెంటు వైపు వెళ్లే అన్ని దారులు మూసివేత. ఎట్లుందంటే ఒక కట్టుదిట్టంగా ఇక మా చేతిలో అధికారం ఉంది, ఎవ్వడు ఏ విమర్శ చేయొద్దు, ఎవ్వరు ఏ నిరసన జరపొద్దు, మన చేతిలో అధికారం ఉంది, పోలీసులు ఉన్నారు. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి మీరు, ఈ దేశ యువత ఇంకా బంగ్లాదేశ్లో, నేపాల్ని ఆదర్శంగా తీసుకోవట్లేదు, దాని గురించి కూడా ఆలోచించట్లేదు. అట్లని ఇప్పుడు నేనేదో ప్రేరేపిస్తున్నా అని ఇట్లా జర్నలిస్టులు 4 ఉదాంతాలు తీసుకొని చెప్పేసరికి వాళ్ళ మీద కేసులు బనాయించే పని మానుకోరి. నేను జరిగిన సంఘటనలు చెప్తున్నా, బంగ్లాదేశ్లో ఏం జరిగింది, నేపాల్లో ఏం జరిగిందో చెప్తున్నా. కానీ ఈ దేశంలో అట్లా జరగట్లేదే, శాంతియుతంగానే నిరసన చెప్తున్నారే ఇంకా యువత. మీకు అది అలస అయిపోయింది. విద్యా వ్యవస్థ రిగ్గింగ్, దేశవ్యాప్తంగా 15 నెలల్లో 152 పేపర్ లీక్లు,
ఒక్క కేసులోనూ ఎవరికి శిక్ష పడలేదు. రాహుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను నిర్వీర్యం చేశారు. విద్యార్థులు టెర్రరిస్టులు కారు, తమ హక్కులు నిష్పాక్షిక విద్యా వ్యవస్థను కోరుతున్నారు. వారిపై క్రూరంగా దాడి చేసిన పోలీసులను శిక్షించాలి. ధర్మేంద్ర ప్రధాన్ అవినీతిపరుడు, అసమర్థుడు, ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలి. విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలి. నేను కొన్ని దెబ్బలు తింటే పోయేదేమీ లేదు. మీడియా సమావేశంలో లోక్సభ ప్రతిపక్ష నేత కామెంట్స్. ఇది కథ. సీజేపీతో చర్చలకు సిద్ధం. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రకటన. వారు ఎప్పుడు అనుకుంటే అప్పుడు చర్చలకు రెడీ. రాహుల్ గాంధీ పక్షపాతం వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లీకులపై ఎందుకు మాట్లాడరు? పేపర్ లీకుల నివారణపై సభలో సమగ్రంగా చర్చ జరగాలి. ప్రతిపక్షాలు రాజకీయ ఆరోపణలు పక్కన పెట్టి పార్లమెంట్లో చర్చకు రావాలని పిలుపు. గిదా చెప్పేది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లీకులపై ఎందుకు మాట్లాడరనే అంశమే మీరు మాట్లాడదు. అది మీ చేతిలో మీరు పరిపాలిస్తున్నప్పుడు దేశాన్ని ఇక్కడ లీకులు అయినాయి అంటే మీరు పరిపాలిస్తుంటే కావట్లేదనే సమాధానం కాదు. అరే ఎందుకు లీకులు అయినాయి, ఎవరు చేసిర్రు, వాళ్ళని శిక్షిస్తే కఠినంగా ఇంకొకరు లీక్ చేయడానికి భయపడతారు. అది చేయాల్సింది పోయి ఆ లీకులకు బాధ్యత వహించి ఆయన రాజీనామా చేయరు విద్యాశాఖ మంత్రి అంటే దాని గురించి మాట్లాడాల్సింది పోయి మీ హయాంలో కాలేదా, మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో కాలేదా అనేది సమాధానమే కాదు. ఇది ఈ చిన్నపిల్లలు స్కూల్ ఏజ్లా నువ్వని మాట్లాడుకునే మాటలు అయ్యి. ఇంత ఘోరంగా ఈ దేశ రాజకీయ పరిస్థితి ఉంది. ఎన్నడండి ఈ దేశం అభివృద్ధి చెందేది, ఈ దేశంలో ఉన్న ప్రజలు అభివృద్ధి అయ్యేది? ఇంత ఘోరమా? ఇండిగో ఉద్యోగిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడి యత్నమట. ఉద్యోగినిపై శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్న ఇండిగో ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై ఓ క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నించాడు. ఈ నెల 20న రాత్రి సదరు ఉద్యోగిని డ్యూటీ కారులో వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. క్యాబ్ డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేసింది. పార్లమెంట్లో అదే లొల్లి. నీట్ పేపర్ లీక్పై అంశంపై పార్లమెంట్లో వరుసగా 3వ రోజు బుధవారం కూడా తీవ్ర గందరగోళం నెలకొంది. నీట్ అంశంతో పాటు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్పై వెంటనే చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు పట్టుబడ్డాయి. అట్లా ఇంత ఘోరంగా దేశంలో ఉన్న రాజకీయ అవినీతి రూపుదాల్చుకుంటుంటే ఎన్నడ అభివృద్ధి చెందుతుంది? కాంగ్రెస్ చలో లోక్ భవన్. రాహుల్ ప్రియాంక అరెస్టుకు నిరసనగా పీసీసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఖైరతాబాద్ వైపు కదిలిన శ్రేణులు లోక్ భవన్ వద్దకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు. తోసుకుంటూ వెళ్లే ప్రయత్నం చేసిన నేతలు, కార్యకర్తలు. పీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు వివేక్ పొంగులేటి, దామోదర్తో పాటు పలువురు ఎమ్మెల్యేల అరెస్ట్. దేశంలో నియంత పాలన సాగుతుంది. మహేష్ గౌడ్. ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ మంత్రి వివేక్. ఇది కథ. ఇప్పుడు హైదరాబాద్లో మీ కాంగ్రెస్ వాళ్ళని అరెస్ట్ చేసే పోలీసులు ఎవరైనా అర్థం కాదు. వీళ్ళే చేస్తూ వీళ్ళనే అరెస్ట్ చేయించుకుంటూ మరి ఇక్కడ జరగలేదేంది లాఠీ చార్జీ? ఇక్కడ కూడా జరగాలగా. అక్కడ వాళ్ళు రాహుల్ గాంధీని అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ వీళ్ళని ఎవరిని అరెస్ట్ చేయలేదేంది? మంత్రుల్ని. ఈడ లాఠీ చార్జీ జరిగే శాంతియుతంగా జరుగుతుంది. ఇది లోక్ భవన్ ముట్టడి. ఇక్కడ మీరే అధికారంలో ఉన్నారు, మిమ్మల్ని ఎవరే అరెస్ట్ చేసేది? పోయి ఢిల్లీలో చేరి అక్కడనైతే పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేయరుగా. రాష్ట్రంతో సంబంధం ఉన్నది కదా. ఏం గేమ్ ఆడతారు రాజకీయ గేమ్లో. రాష్ట్ర వ్యాప్తంగా వానలు. మంగళ బుధవారాల్లో విస్తారంగా కురిసిన వర్షాలు. నేడు కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం. ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. క్రమంగా తగ్గుతున్న లోటు వర్షపాతం. 34 నుంచి 24% తగ్గిన లోటు. లోటు వర్షపాతం తగ్గి రైతులకు ఉపయోగపడేటట్టు పడితే మంచిది. ఫుడ్ డెలివరీ ఎట్ ది రేట్ జంతర్ మంతర్. నిరసన తెలుపుతున్న స్టూడెంట్లకు మద్దతుగా ఆర్డర్లు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి పంపుతున్న ప్రజలు. హైదరాబాద్, ముంబై నుంచి ఎక్కువ ఆర్డర్లు వచ్చాయన్న డెలివరీ బాయ్స్. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళనకు వినూత్న మద్దతు లభిస్తుంది. తాము స్వయంగా వెళ్లి నిరసనలో పాల్గొనే వీలు లేని వారు ఆందోళనకు మద్దతుగా ఫుడ్ పంపిస్తున్నారు. ఆందోళనలో పాల్గొనేందుకు వెళ్ళిన వారు పస్తులు ఉండొద్దనే ఉద్దేశంతో ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. పిజ్జాలు, బర్గర్లు, మోమోలు, సమోసాలు, థాలీలు, వాటర్ బాటిల్స్ ఇలా వివిధ ఆహార పదార్థాలను ఆర్డర్ చేసి జంతర్ మంతర్లో డెలివరీ చేయాలని అక్కడ ఉన్న ఎవరికైనా సరే ఈ ఫుడ్ అందించాలని నోట్ పెడుతున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయని ఫుడ్ డెలివరీ సిబ్బంది చెప్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, ముంబై నుంచే పెద్ద సంఖ్యలో ఆర్డర్లు వచ్చినట్టు తెలిపారు. ఏదో ఒక రకమైన సహకారం అందిస్తున్నారు యువత, ఈ దేశ యువత. అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకు ఫుడ్ డెలివరీలు, వాళ్ళు అంతా ఇన్వెస్ట్మెంట్తో కూడుకున్నదే కదా. ఇప్పుడు అన్ని రాష్ట్రాల నుంచి మన రాజధానికి యువత అంతా పోతే సరిపోదు ప్లేసు. ఇప్పుడు కనబడ్డ దానికే గదగద వణికి పోలీసులతో దాడి చేయించి మొత్తం దేశంలో ఉన్న యువత అంతా వస్తే పరిస్థితి ఏంటండి రాజధాని? అవినీతి ముత్యం. అక్రమాస్తులు 300 కోట్లు. రెడ్కో, డిఈ ముత్యం వెంకటరమణ ఇల్లు సహా 10 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు. మాదాపూర్, షేర్లింగంపల్లి, కుకట్పల్లి, మూసాపేటలో కోట్ల విలువైన ఆస్తులు గుర్తింపు.
భార్య పేరిట 4 కన్స్ట్రక్షన్ కంపెనీలు, 4 అపార్ట్మెంట్లు. వెంకటరమణ ఇంట్లో సోదాలు చేస్తున్న ఏసీపీ అధికారులు. ఇది కథ. రెడ్కో డిఈ ముత్యమట వెంకటరమణ ఇల్లు. అక్రమాస్తులు 100 కోట్లు తగ్గించారు, దాదాపు 400 కోట్లకు పైగా ఉంటుందని అంచనాట. ఇట్లున్నాయి వ్యవస్థ. అధికారులకే 100 కోట్లు దొరుకుతుంటే మరి ఈ అధికారుల పైన పనిచేసే నాయకుల ఇళ్ళల్లో ఎంత దొరకాలి? నాయకులకు నిజంగా అంటే వాళ్ళు ఇళ్ళక అమాయకులు కాదు కదా రెడ్ హ్యాండెడ్గా దొరకడానికి. ఈ అధికారులు నిజంగా నేను రోజు చెప్తున్నా కదా ఈ బయటపడ్డప్పుడల్లా, అరే గింత తెలివి లేదా, దుబ్బే తెలివి దాచుకునే తెలివి లేదా? రాజకీయ నాయకులు చూడండి గింత నిజాయితీ పరిపాలిస్తారు. ఈ రాజకీయ నాయకులు పరిపాలిస్తుంటే రాష్ట్రం ఇట్లుందా, దేశం ఇట్లుందా? అలా ఒక శాఖలో పనిచేసే అధికారే 100 కోట్లు సంపాదిస్తుంటే ఆ శాఖకు సంబంధించిన మంత్రి, ఎమ్మెల్యే ఆ పనులు చూసుకుంటున్న వాళ్ళు ఎంత సంపాదించాలి? ఇట్లుంది వ్యవస్థ. వీళ్ళని ఏం చేయాలి? సస్పెండ్ చేయొద్దు, అక్కడికక్కడ రిమూవ్ చేసి కఠినంగా చర్యలు తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకరు ఇట్లా అవినీతికి పాల్పడాలంటే భయపడేటట్టు చేయాలి. దేశంలో భారీగా తగ్గిన గోల్డ్ స్మగ్లింగ్. 2023లో 4971 కిలోల బంగారం అక్రమ రవాణాట. 2025 నాటికి 646 కిలోలకు తగ్గిన స్మగ్లింగ్. వెండి అక్రమ రవాణాపై పడ్డ స్మగ్లర్లు. నిరుడు మొత్తం 542 కిలోల సిల్వర్ స్మగ్లింగ్. ఈ ఏడాది 3 నెలల్లో 586 కిలోలు పార్లమెంట్లో వెల్లడించిన కేంద్రం. కాంగ్రెస్ చలో లోక్ భవన్ అని వాళ్ళే చేసుకురు, వాళ్ళనే అరెస్ట్ చేసుకురు, వాళ్ళే ఏదో ఇట్లా అంతే వాళ్ళ నిరసన అట్లా వ్యక్తపరిచారు అంతే. ఈ నాయకులు అందరూ రాజుని ఢిల్లీకి పోయి అక్కడ రాజుని అక్కడ చేస్తే పోలీసు వాళ్ళు కొట్టరు. మళ్ళా రాహుల్ గాంధీ బీజేపీ బ్రాండ్ అంబాసిడర్. ఆయన ప్రతిపక్ష నేతగా ఉంటేనే బీజేపీకి లాభం. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా. గుర్తింపు కోసం కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ పోటీ పడుతోందని వ్యాఖ్య. ఇది కథ. మీరు వాళ్ళని ఇక్కడ మీరే ఇక్కడ తెలంగాణలో ఇక మీరంటే మీరు కాదులే, ఎందుకు వాస్తవం మాట్లాడుకోవాలి. బండి సంజయ్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉంది బీజేపీ. జర్రైతే అధికారంలోకి కూడా వచ్చేదేమో ఆయనను అధ్యక్ష పదవి నుంచి తీసేయకపోతే. ఎవరినైతే నియమిస్తారో వాళ్ళే లాభం చేకూరుస్తారు. ఇక బీజేపీ బలం ఈ రాష్ట్రంలో ఎదగకుండా ఉండడానికి బీజేపీ అధిష్టానమే బలం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ రావద్దని బీజేపీ పోరాడుతుంది కాబట్టి. బండి సంజయ్ గారు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బీభత్సంగా తీసుకొచ్చారు సీట్లు. ఇక ఊపు ఉంది, ఆల్మోస్ట్ వచ్చేసింది పేరు. కాంగ్రెస్కు బీజేపీకి సమానమైన పొజిషన్ ఉన్న టైంకు ఇక ఇప్పుడు ఇద్దరు సమ ఉజ్జీలు అన్నమాట. ఎవ్వరు గెలుస్తారనే అంచనా లేదు. బీఆర్ఎస్ మీద బీభత్సమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ రెండింటికి అవకాశం ఉన్న టైంలో మంచి ఫామ్లో బండి సంజయ్ గారు ఉన్న టైంలో ఏం చేసింది అధిష్టానం? తీసుకుపోయి పక్కన పెట్టి కొత్త క్యాండిడేట్ని పెట్టింది. క్లోజ్, జీరో అయిపోయింది. ఇక్కడ బీజేపీ శత్రువు ఈ రాష్ట్రంలో. గట్టనే మీరు కేంద్రంలో అనుకోరి రాష్ట్రంలో గదే పరిస్థితి ఉంది. ప్రభుత్వం హామీ ఇస్తేనే దీక్ష విరమిస్తా. స్టూడెంట్లపై కేసులు పెట్టబోమని హామీ ఇవ్వాలని డిమాండ్. లేదంటే నిరాహార దీక్ష కొనసాగిస్తానని హెచ్చరిక. కేంద్ర మంత్రులకు సోనం వాంగ్చుక్ లేఖ. ప్రచారం కోసమే అనలేం. లాఠీచార్జ్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్య. వీడియోలు, సీసీటీవీ ఫుటేజీ భద్రపరచాలని ఆర్డర్. కేంద్రానికి ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ. దేశ యువత కంటే మంత్రిపైనే మోదీకి ప్రేమ. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసేదాకా పోరాడతాం. సీజేపీ. జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న ఆందోళన. బుధవారం అధిక సంఖ్యలో తరలివచ్చిన నిరసనకారులు. మరి ఈ మోపున లక్షలు వేల మంది నిరసనకారులు, యువత, ఈ దేశ యువత రాజీనామా చేయాలి అంటే ఆ నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోతుంది? బర్తరఫ్ ఎందుకు చేయలేకపోతుంది కేంద్ర ప్రభుత్వం? ఇంత దుర్మార్గంగా ఎందుకు ఆలోచిస్తున్నది? ఇంత కక్ష ఎందుకు పట్టింది? పేపర్ లీకులు అవుతున్నాయి, 1 కాదు 2 కాదు, ఇన్నిసార్లు అవుతున్నాయి. 152 పేపర్ లీకులు అయినాయి. అయినా కూడా ఎందుకు ఉపేక్షిస్తుంది కేంద్ర ప్రభుత్వం? అది ఆ మతలాభు, ఆ రాజకీయం మీకే తెలవాలి. ఈ దేశ యువత అంటే మీకు ఎంత ప్రేమ ఉందో కనబడుతూనే ఉంది. విద్యా వ్యవస్థ రిగ్గింగ్. గడిచిన దశాబ్ద కాలంలో 152 పేపర్ లీకేజీలు జరిగాయని, దీంతో దేశ విద్యా వ్యవస్థ కుప్పకూలిపోయింది. 7.5 కోట్ల మంది విద్యార్థులు తీవ్రంగా ప్రభావితమయ్యారు రాహుల్ గాంధీ తెలిపారు. మరి దీని మీద ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచించదు? జనరిక్ మందులపై 200% టారిఫ్. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సంచలన నిర్ణయం. మొదటి 2 ఏళ్లు 0%, 2028 నుంచి 100, 2029 నుంచి 200% దిగుమతి సుంకం. అమెరికాకు 40% జనరిక్ మందులు భారత్ నుంచే సరఫరా. ఈ తుగ్లక్ చర్యల వల్ల ఏ దేశానికి ఉపయోగం లేదు.
నేను థీరీ చెప్తా. ఇప్పుడు మహా అయితే ఇంకో 10 ఏళ్ళు బతడే. మీరు ఒక విషయం ఆలోచిస్తే అన్ని దేశాలలో ప్రధానులు ప్రెసిడెంట్లు ముసలోళ్ళే. ఇక మహా అయితే 10-15 ఏళ్ళు బతికేటోళ్ళే. మరి వీళ్ళంతా సీక్రెట్ మీటింగ్ పెట్టుకొని డిసైడ్ అయ్యారో ఏదో తెలియదు, కానీ మనతో పాటు ప్రపంచాన్ని కూడా తీసుకుపోదాం అనుకుర్రో ఏ కథ 3వ ప్రపంచ యుద్ధం చేసి ఎట్లాగో అందరు చచ్చిపోయినాకనే మనం చేస్తాం, మనకు డోకా లేదు, ఇక ఆ పని చేద్దాం అనుకుర్రో మరి ఏందో అర్థం కావట్లేదు. ఈ తుగ్లకు రోజుకో నిర్ణయం, నిద్ర లేఖలు వస్తే అది చేస్తుండో మరి ఏందో అర్థం కాదు. మైండ్లో కోతి కనుక ఏం చేస్తుందో నెక్స్ట్ మినిట్ ఏం చేస్తుందో తెలియకుండా అట్లా చేసి పడేస్తుండు. ఏ ఆలోచన వస్తే ఆలోచన. ఈ చిలికి గాలువానై ఈ చిన్న చిన్న యుద్ధాలు కాస్త 3వ ప్రపంచ యుద్ధం అయి మొత్తం అందరు న్యూక్లియర్ బాంబులు, హైడ్రోజన్ బాంబులు వేసుకొని, అణుబాంబులు వేసుకొని భూమిని బ్లాస్ట్ చేసి ఒక్కసారి తీసుకుపోదాం అనుకుంటున్నాం వీళ్ళతో పాటు ఈ జనాభాను అంతా. అట్నే ఉంది చూడబోతే ఈ తుగ్లక్ చర్యలు. మరి ప్రపంచ దేశాలు కూడా మరి కూర్చొని ఈ అగ్రరాజ్యం అయితే ఏం తొక్కలో అగ్రరాజ్యం 4-5 దేశాలు కలిస్తే ఎంత, ఈయన లెక్క ఎంత, ఈయన ఎంత. ఈ చైనా, ఇండియా, రష్యా కలిస్తే అమెరికా ఉంటుందా అండి? ఎంతసేపు అండి పీక్ అవతల పడవచ్చు మ్యాప్లంగా ఈ తుగ్లక్ను. అరే ఎంతసేపు ఇలా తమాషాలు. దేశ ప్రధానులందరూ ఆలోచించాలి, లేకపోతే మీరందరూ కూడా బలుకొని చేస్తున్నారు ఈ కథ. ఇక మనం ఎట్టాగో 10-15 ఏళ్ళ కంటే బతుకం అంత ముసలోళ్ళమే, మనతో పాటు ప్రపంచాన్ని కూడా తీసుకుపోదాం అని డిసైడ్ అయ్యారేమో. అదే అనిపిస్తుంది చూడబోతే. లేకపోతే ఈ తుగ్లకు నిద్ర లేఖలు వస్తే అది చేస్తా అంటే ప్రపంచ దేశాలను ఎందుకు భరించాలి? ఒక్కసారి కూర్చొని మాట్లాడి ఈ తుగ్లక్ కథ ఏదో చూడాలి కదా. మనం ఎందుకు ప్రపంచ ఐక్యరాజ్య సమితి ఇలాంటి ఏర్పాటు చేసుకున్నాం, శాంతి భద్రతా మండలి అన్నీ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం? ఏ దేశమైనా విచ్చలవిడిగా ర్యాంకులేస్తూ దానికి నచ్చిన నిర్ణయాలు తీసుకోవద్దు, కట్టుబడి ఉండాలి ప్రపంచ శాంతికనే కదా. మరి దాంట్లో పెట్టాలి అన్న శత్రు దేశాల్లో అయినా సరే ఇలాంటి తుగ్లక్ నిర్ణయాలు తీసుకున్నప్పుడు కలిసి మాట్లాడుకోవాలి, ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకోవాలి. గ్లోబల్ లీడర్గా పేరు తెచ్చుకున్న మన నరేంద్ర మోడీ గారే ఇనిషియేటివ్ తీసుకొని చేయొచ్చు కదా. లోపల పరిస్థితి గట్టిన తగలబడ్డది. నాది ఇదే కథ నేను చెప్తున్నా కదా. 90% అందరం ముసలాళ్ళం, ఇంకో 10-15 ఏళ్ళలో వస్తాం మహా అయితే, మనతో పాటు ఈ ప్రపంచాన్ని కూడా తీసుకుపోదాం అనుకుంటారు. ఏందో మరి. అరే ఇంత దుర్మార్గంగా ఉంటుందా అండి ప్రపంచం? పార్లమెంట్లో అదే లొల్లి, 3వ రోజు సభలో ఉద్రిక్తత. ఎందుకు ఉంటుంది ఉద్రిక్తత? మీరు పేపర్ లీక్ మీద చర్చ పెడితే ఉద్రిక్తత ఉండదు, దాట వేస్తే ఉంటుంది. సిరిసిల్ల నేతన్నలకు చీరల పైసలు ఇప్పటికే 236 కోట్లు చేనేత కార్మికుల ఖాతాలో జమ. 90% పైగా ఇందిరమ్మ చీరల ఆర్డర్లు సిరిసిల్లకే. కోటికి చెరువులో చీరల ఉత్పత్తి. ఏడాదంతా చేతి నిండా పని. ఇందిరమ్మ చీరలతో సిరిసిల్ల చేనేత కార్మికులకు భరోసా. 20న జర్నలిస్టుల చెలో పార్లమెంట్. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20న ఢిల్లీలో జర్నలిస్టుల చెలో పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ తెలిపారు. రైట్. 5 నెలలకే పుట్టిండు 816 గ్రాముల పసికందు పునర్జన్మ. కేవలం 25 వారాల గర్భధారణలో 816 గ్రాముల బరువుతో జన్మించిన పసికందు సికింద్రాబాద్లోని మెడికల్ ఆసుపత్రి డాక్టర్లు ప్రాణం పోశారు. ఈ విషయాన్ని బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇది కదా, 5 నెలలకే పుట్టిండట, 816 గ్రాములు ఉండట. ఆస్తి కోసం అత్తను పొడిచిన కోడలు, మెడా చేతులపై కత్తిపోట్లు కాపాడిన స్థానికులు. పద్మారావు నగర్ల ఇది కథ. ఆస్తి తగాదాలతోటి కోడలు అత్త పైన కత్తితోటి దాడి చేసింది. ఇక ఈ ఆస్తి బొంద మీద తీసుకొని పోతారా? పోయినాడు ఎక్కడ చూసినా ఆస్తి తగాదాలే. పొట్ట బట్ట ఉంటే సరిపోదా? నచ్చిన కూరలు అనుకొని తినరి, నీకు వచ్చిన భాగంలో నచ్చినట్టు దీని సావరాదు. ఏందో భూములు ఎకరాలు బొంద మీద తీసుకొని పోతారా? అది వచ్చినాడు ఏముండనియరు. నీ గింత బంగారం ముక్క కూడా ఉండనియరు నీ వంటి మీద. మీ ఎవరైతే వారసులు ఉన్నారో దేనికి పనికిరాదు. నువ్వు తినటానికి, తిరగడానికి, వేసుకోవడానికి బట్టలు లగ్జరీగా బతుకు చాలు. ఉన్న ఆస్తిని అనుభవించుని. లేని దానికోసం ఆస్తి తగాదాలు ఉన్నోనికే వస్తాయి, లేనివానికి ఏ గోలు ఉండదు. ప్రశాంతంగా ఇప్పుడు తిని ఇప్పుడు పని చేసుకుంటారు, ఏ దేవరాట లేకుండా. ఈ ఎకరాలు ఉన్నోడే వానికి అంత పోయింది, వీనికి ఎంత పోయింది. ఓకే, ఇప్పుడు 10 ఎకరాలు ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, పెద్దోడికి 6 ఎకరాలు, చిన్నోడికి 4 ఎకరాలు. వానికి చంపైనా సరే నా బాగా నాకు కావాలని పోరాడుతుంది. ఉన్న 4 ఎకరాలు దీనికి కావాలి. అది ఫస్ట్ పోయినాడు బొంద మీద వేసుకొని పోతారా ఈ ఆస్తి? మనుషుల సైకాలజీ ఏందో అర్థం కాదు. అరే తోడబుట్టిన వాళ్ళే కదా. ఇప్పుడు అత్తేనా బయటమా? కోడలు అత్తను ఎందుకు పొడవాలి? నీకు ఎంతో కొంత నీ భాగాన్ని నీకు ఇచ్చింది కదా, ఇంకెక్కువ ఎందుకు ఆశించాలా? ఉన్నకాడికి దీనికి కావాలి. అది ఫస్ట్
మైండ్ ఉండదు. మళ్ళీ వీళ్ళు తిని తాగేటోళ్ళు కాదు, ఈ ఆస్తి తగాదాలలో ఉండేటోళ్ళు, ఒకరిని పెట్టేటోళ్ళు కాదు, వీళ్ళు కడుపుకు తినేటోళ్ళు కాదు. పిష్నార్ వాళ్ళకే ఉంటాయి ఆస్తి తగాదాలు కూడా. ఎంత దరిద్రులు అంటే వీడు తినడు, వీడు తాగడు, ఒకనికి ఆపదలున్న నాదుకోడు, ఒకనికి పెట్టడు. ఎందుకు నీకు బంధం మీద చేసుకుంటానికి నీ ఆస్తి? మనుషులు మారాలి, సైకాలజీ మారాలి, మీ ఆలోచన విధానం మార్చుకోవాలి కొందరు ఇలాంటి వాళ్ళు. రైట్.